హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియానండి. ఈరోజు మీకోసం నోరూరించేటటువంటి ప్రాన్స్ పికిల్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియోలో పికిల్స్ అనగానే చాలామంది బయట ఆర్డర్స్ చేస్తూ ఉంటాం కదండి. సో వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్లోనే ఈజీగా సింపుల్ మెథడ్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా ఈ పికిల్ని నేను చేసి చూపిస్తాను. చూసేయండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే మీరు ట్రై చేయాల్సిన పికిల్ అండి. చూడండి, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ అనేది ఎక్కువ తీసుకున్నానండి. నెక్స్ట్ కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ఈ ప్రాన్స్ రొయ్యల్ని యాడ్ చేశాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేశానండి. ఇప్పుడు వీటిని ఏం చేయాలి అంటే హీట్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుతూ మనం వేయించుకోవాలి. వీడియో మరీ లాంగ్ అయిపోతుందని నేను చూడండి వేయించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. చూసారా, ఇలా వేగాలండి. సో ఇవి ఎలా వేగాలి అని అంటే ఆయిల్ సపరేట్ అయ్యి ఇవి బ్రౌన్ కలర్, ఇటు బ్రౌన్ కలర్ మారేంత వరకు, గోల్డెన్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. సో అలా వేయించితేనే మనకు పికిల్ అనేది నిల్వ ఉంటుందండి. ఇప్పుడు దీనికోసం ధనియాలు, జీలకర్ర, చెక్క, చిన్న మొగ్గ, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మెంతులండి, వీటిని వేసి యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా 1 by 1 అండి వేసుకొని వేయించుకోవాలండి. దూరగా వేగిన తర్వాత వీటిని పక్కన తీసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. ఈ పికిల్ ఏమి లేదండి, మనం ఆయిల్లో ప్రాన్స్ వేయించాం కదా, సో అది గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ మసాలా దినుసులు కూడా లైట్గా వేయించాలండి. ఈ రెండింటిని మనం చేసుకునే విధానాన్ని బట్టి పికిల్ టేస్ట్ అనేది మనకు ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు వీటన్నిటిని మిక్సీకి తీసేసుకొని చక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ ఇలాచీ అండి, నేను వేయించడం స్కిప్ చేశాను కాబట్టి ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. సో వాటిని కూడా ఒక 3 ఇలాచీలు తీసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, నాకు ఈ ప్రాన్స్ అనేటివి చక్కగా వేగిపోయాయండి. ఇవి మరీ ఎక్కువగా వేయించినా మనకు తినేటప్పుడు చాలా గట్టిగా ఉంటాయండి, సాఫ్ట్గా ఉండదు. సో వేయించేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోవాలి. సో నాకైతే ఇవి వేగిపోయాయండి. ఈ విధంగా వేగిన వాటిని పక్కన ఒక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలినటువంటి అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా రుబ్బింది 2 స్పూన్లు యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ మనం వేయించుకోవాలి. సో అప్పుడే ఒక్కటేనండి, ఈ చేసేటివే మనం ప్రాపర్గా చేసామంటే ప్రొసీజర్ నేను చెప్పిన విధంగా చక్కగా నిల్వ ఉంటుందండి. ఇవి వేయించే విధానంలోనే ఆధారపడి ఉంటుంది పికిల్ టేస్ట్ అనేది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కారం అండి. ఈ కారం అనేది మనం తీసుకున్న ప్రాన్స్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. కొందరు స్పైసీగా తింటారు పికిల్స్, కొందరు మరీ అంత స్పైసీగా తినరు. సో అలా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే మనం వీటిని హీట్ చేయకూడదండి కారంని, అవి బ్లాక్గా తిరిగిపోతుంది. నెక్స్ట్ లైట్గా అలా తిప్పిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని కూడా వేసేసి ఒక్కసారి అలా తిప్పుకుంటే మనకు సరిపోతుందండి. ఎక్కువసేపు అయితే అవసరం లేదు, ఎక్కువసేపు తిప్పితే కలరు బ్లాక్ అయిపోతుందని గుర్తుంచుకోండి. రెడ్ చిల్లీ పౌడరు. సో నెక్స్ట్ మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ ప్రాన్స్ని కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి అయితే నేను కలిపేసుకుంటున్నాను. సో అంతేనండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. ఇంతకన్నా మనం కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. గుర్తుంచుకోండి, మనకు ఈ ఆయిల్ ఉంది కదా. సో నెక్స్ట్ నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించిందండి, అంటే నేను స్టార్టింగ్ కొంచెమే వేసాను కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోకపోయినా ఇప్పుడు వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసేసుకుందామండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయము ఏంటి అంటే మనం తీసుకునేటటువంటి
చూడండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాను. ఇది బాగా చల్లారిన తరువాత 2 నిమ్మకాయలు తీసుకొని రసం పిండి ఇందులో యాడ్ చేశానండి. గుర్తుంచుకోండి, ఇది బాగా హీట్ అనేది చల్లారిపోయిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం అనేది యాడ్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే చేదొచ్చేస్తుందని గుర్తుంచుకోండి. చూసారా, ఒక్కసారి నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒక్కసారి కలుపుతున్నాను చూడండి. ఈ నిమ్మకాయ జ్యూస్ పడిన తర్వాతే పికిల్ అనేది మనకు 100% బాగుంటుందండి. సో చూడండి, ఇలా కలిపేసి ఇలా పక్కన పెడుతున్నాను. అంతేనండి. ఇప్పుడు మెయిన్ ఏంటి అని అంటే, ఈ ప్రాన్స్ పికిల్ చేసేటప్పుడు ముఖ్యంగా సైజ్ అనేటివి మీడియం సైజ్ ప్రాన్సే తీసుకోండి. అవైతేనే పికిల్కి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను కొంచెంసేపు పక్కన పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ప్రాన్స్ పికిల్. సో ఇప్పుడు నేను ఒక గాజు సీసాలో కంటైనర్లో ఈ పికిల్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఎమ్మి ప్రాన్స్ పికిల్ రెడీ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ అనేటివి మీకు వచ్చేస్తాయి. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరోసారి కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ అండి. చూడండి, ఈ విధంగా మనం కంటైనర్లో పెట్టేసేసుకొని పక్కన స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చక్కగా